సంక్రాంతి అంటే పండగ. ఎందుకు అంటే ఈ పండగ పండగ అంటారు. పంట వస్తుంది. ఇక్కడ ప్రతివారు పంట పండిస్తారు. ప్రతివారుకు పండగ అంతే. కానీ ఎవరు ఎక్కడ మొక్కేది ఉండదు, దండాలు పెట్టేది ఉండదు. ప్రార్థన చేసుకుంటారు ఆ దైవాన్ని. ఏమని అంటే మంచి పంట మాకు ఇచ్చావయ్యా, మంచి కాలం ఇచ్చావని దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటారు. అదే ఈ పండగ, ప్రతివారుకు పండగ. అది అన్నమాట. క్రిస్టియన్స్ కన్నీరు ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ కూడా ప్రార్థన చేస్తారు. వాళ్ళు కూడా మంచిగా భక్తితో పూజ చేసేవారు ఉంటే, కన్నీరుతో ప్రార్థన, భక్తితో పూజ చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది పండగ కానీ అందరికీ పండగ. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక హిందూ పంట పండిస్తున్నారు, ముస్లిమ్స్ పండిస్తున్నారు, క్రిస్టియన్స్ పండిస్తున్నారు. పండగ ఇది సంక్రాంతి. అందరికీ రేపు జరగబోయే పండగకు అందరూ బాగుండాలని కోరుకోవాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. నా దేవ, నా రక్షకుడా, గొప్ప దేవ, మహాదేవుడివయ్యా, నీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఘనపరిచి సహాయము దయచేయండి. నీ నామంలో ఘనపరచండి తండ్రి, నీ చిత్తంలో ఘనపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ పండగ, అందరికీ ఘనంగా పండగ చేసుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకుందాం.